ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎంపీని కొట్టిన మహిళ రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకున్నా. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. ఇక లైక్ చేయకుండా వేరేలాగా వచ్చినట్లయితే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు వస్తున్న సమయంలో ఫిరాయింపులే కాదు అసమ్మతి రాజ్యం వెళ్తూ ఉంటుంది. అయితే టికెట్ ఆశించి భంగపడిన నేతలంతా నిరసన వ్యక్తం చేయడంతో మరో పార్టీకి జంప్ చేస్తుంటారు. పార్టీ కోసం, పార్టీ ఉన్నతి కోసం పాటుపడుతున్న తమను కాదని మరొకరికి పదవిస్తే సహించలేరు. అందుకు కారకులైన వారిపైన అధిష్టానం తన విమర్శలు అయితే గుప్పిస్తూ ఉంటుంది. అసంతృప్తి నేతలంతా ఒక్కొక్కరుగా ఒకరుగా తన గళాన్ని వినిపిస్తుంటారు. అయితే తమ వ్యతిరేకతను చెప్పే క్రమంలో హద్దులు దాటేస్తూ కొందరు చిక్కులో పడుతుంటారు. మహారాష్ట్రలో ఇప్పుడు ఇదే జరిగింది. బీఎస్పీ ఎంపీని ఓ మహిళ బహిరంగంగా చెంపపై కొట్టిన తన నిరసనని అయితే వ్యక్తం చేసింది. అయితే ఇంతకు ఏమైందంటే ఏడాదిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో బహుజన సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ రాష్ట్రంలో మళ్లీ పుంజుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దీని నిమిత్తం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ డోంగ్రేను నియమించింది అధిష్టానం. ఆయన నియామకం తర్వాత తొలి రాష్ట్ర స్థాయి సమావేశం బుధవారం ముంబైలో నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆఫీసు బేరర్లు కావచ్చు కార్యకర్తలు నియమించే బాధ్యత గురించి చర్చించారు. ఈ కార్యక్రమానికి విచ్చేశారు బీఎస్పీ రాజ్యసభ ఎంపీ రామోజీ గౌతమ్. ఆయనకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు వేదికకు వచ్చేశారు. బండారా జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్త రామ్జీ స్వాగతం పలికేందుకు వేదికనే ఎక్కగా వారిలో ఓ మహిళా కార్యకర్త ఆయన చెంప చెల్లుమనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న నేత ఇతర కార్యకర్తలు ఆమెను వేదిక నుండి కిందకు దించేశారు. ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ ఘటనతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో పార్టీ కార్యవర్గాన్ని ప్రకటించలేకపోయింది బీఎస్పీ. రాజ్యసభ ఎంపీని కొట్టిన మహిళా పేరును నీమా రింగరి మెహర్కర్ అని తెలుస్తుంది. నీమా విధాన పరిషత్లోని నాగపూర్ డివిజన్లో ఉపాధ్యాయ ఎన్నికలుగా పోటీ చేశారు. ఆమెకు 6 ఓట్లు అయితే పడ్డాయి. అంతకుముందు జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే లోక్సభ ఎన్నికల సమయంలో బండారా గోండియా నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఆమె క్లెయిమ్ చేసుకోగా రాష్ట్ర ఇన్ఛార్జి గౌతమి అప్పటి నుంచి అధ్యక్షుడు హామీ ఇచ్చిన ఆమెకు టికెట్ అయితే రాలేదట. టికెట్ రాకపోవడానికే రామోజీ కారణమని భావించి ఇలా చెంప చెల్లుమనిపించింది.